విలువ అను మా కార్యక్రమం చూస్తున్నటువంటి మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని పిలుపు ఆయన దర్శనం మేరకు దైవజనులు సజ్జా బర్నబాస్ గారు దేవుని సేవలో అడిగిడి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్యలను అందిస్తూ ఉన్నారు. దైవజనుని నోటి నుండి వెలువడే సందేశాలు ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా ఎంతో మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నాయి. మీరు కూడా దీవించబడాలని మా కోరిక. జాగ్రత్తగా దైవజనుని సందేశాన్ని విని దీవించబడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో అతిశయము అనేటువంటి ఒక మాట ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. అతిశయము అంటే ఒక విధంగా దీనిని కాస్త గర్వము అని కొంతమంది భావించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అహంకారం లేక గర్వం అనేటువంటి పదాలకు కాస్తంత దగ్గరగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, దాని యొక్క అవగాహనను గనక సరిగ్గా తీసుకోకపోతే. కానీ అతిశయము అనేది అహంకారము కాదు, అతిశయము అనేది గర్వం అంతకంటే కూడా కాదు. కానీ అతిశయము అనేది ఏమిటయ్యా అంటే మనకున్నటువంటి, మనకి ఇవ్వబడినటువంటి స్థానాన్ని గురించి, మనకి ఇవ్వబడినటువంటి పొజిషన్ గురించి చాలా ఘనంగా ఎంచుకోవడం. దట్ ఈస్ నాట్ ప్రైడ్, అది గర్వం కాదు, కానీ ఒక విధమైనటువంటి ఘనత, అంటే మనల్ని మనం ఘనంగా ఎంచుకోవడానికి గురించినటువంటి విషయం. ఉదాహరణకు మన బిడ్డలు ఎవరైనా ఒక మంచి పొజిషన్లోనికి వెళ్ళారనుకోండి, ఒక ఉన్నత స్థానాల్లోనికి ఎగబ్రాకారు, ఆ పిల్లలను బట్టి తల్లిదండ్రులు చాలా అతిశయిస్తారు. ఎందుకంటే మా పిల్లలు చాలా మంచి స్థానాల్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు అనేటువంటి ఒక అతిశయం అనేది వారి జీవితాల్లో ఏర్పడుతూ ఉంటుంది. అతిశయించడము అనేది అంత పెద్ద తప్పేమీ కాదు, కానీ అతిశయము అహంకారంగా మారకూడదు. అతిశయము అనేది అది గర్వంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మారడానికి వీల్లేదు. ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగాన్ని దైవజనుడైన పౌలు మాట్లాడడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఆ దినాల్లో యూదులు చాలా రకాలుగా అతిశయించేవారు.
ఉదాహరణకు రోమియోలకు రాసిన పత్రికలోనికి మనం వచ్చినప్పుడు రోమా పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా అని అన్నాడు. అతిశయం అంటే నాకు ధర్మశాస్త్రం ఉంది, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అనే ఒక విధమైనటువంటి అతిశయం. దానిని వాస్తవంగా కలిగి ఉండడము అనేది తప్పు కాదు. కానీ మన అతిశయాన్ని మనం పెడమార్గాల వెంట నడిపించుకుంటూ వెళ్ళడం అనేది చాలా తప్పు. యూదులు చాలా అతిశయిస్తూ ఉండేవారు. దేన్ని బట్టి అయ్యా అంటే వారికి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించేవారు. ఎందుకు ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తూ ఉండేవారంటే ప్రపంచాన్ని నియంత్రించగలిగినటువంటి ధర్మశాస్త్రము కంటే మించినటువంటి పుస్తకం వేరొకటేది కూడా లేదు. ధర్మశాస్త్రము అనేది దేవుని ద్వారా యూదులకు అంతేకాదు ప్రపంచానికి ఇవ్వబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి దైవికమైన సూత్రం అది. కాబట్టి దానిని బట్టి వారు చాలా ఆనందించేవారు, చాలా అతిశయిస్తూ ఉండేవారు, చాలా గర్విస్తూ ఉండేవారు. వాడంతా కూడా అతిశయం. అంతకంటే గొప్ప పుస్తకం ఇంకొకటి ఏది లేదు, అంతకంటే గొప్ప వాల్యుబుల్ బుక్ ఇంకొకటి ఏమీ లేదు. అది వారికి ఉన్నటువంటి అతిశయం. అదే రీతిగా దేవుడు తమ సొంత దేవుడైనందుకు, దేవుడు తమను ఎన్నుకున్నందుకు, దేవుని చేత వారు ప్రత్యేకముగా ఎంపిక చేయబడినందుకు వారిలో ఒక విధమైనటువంటి అతిశయం ఉండేది. అది కూడా పెద్ద తప్పేమి కాదు. కానీ వచ్చినటువంటి పెద్ద చిక్కంతా ఏమిటయ్యా అంటే ధర్మశాస్త్రం మాకుంది అని అతిశయిస్తూ, దేవుడు మా సొంతం, దేవుడు మా యొక్క బంధువు, దేవుడు మా తండ్రి, దేవుడు మాకు నాయకుడు, దేవుడు మాకు ప్రభువు అని అతిశయిస్తూ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం, దేవుణ్ణి అనుసరించకపోవడం వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. అతిశయాన్ని కలిగి ఉండడం తప్పు కాదు. కానీ ఆ అతిశయిస్తూనే ఒక ప్రక్కన మేమేంటనుకున్నాం, మేము చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటూ ఆ గొప్పతనాన్ని ప్రదర్శించకపోవడం అనేది పెద్ద తప్పు. మాకు గొప్ప పుస్తకం ఉంది అని చెప్పుకుంటూ ఆ గొప్ప పుస్తకాన్ని అనుసరించకపోవడం తప్పు. గొప్ప దేవుడు ఉన్నాడు అని అతిశయిస్తూ విర్రవీగుతూ దేవుని అడుగు జాడలను అనుసరించకపోవడం పెద్ద తప్పు. ఆ రోజున యూదులు ఏ విధంగా అయితే అతిశయించి తప్పు చేశారో అదే రీతిగా ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు కూడా మాకు ప్రభువు ఉన్నాడు, మాకు రక్షకుడు ఉన్నాడు, మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ కూడా మనము ఆయనను అనుసరించకపోతే అది చాలా ఘోరమైన తప్పిదం అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలో కీర్తనకారుడు 20వ కీర్తన 7వ చరణంలో ఈ విధంగా అన్నాడు, కొందరు గుర్రములను బట్టి మరి కొందరు రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం అన్నాడు. కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు. ఎందుకంటే ఆ గుర్రాల కంటే మించిన పరాక్రమం కలిగిన గుర్రాలు వేరెవరికి లేవు. అలాగే వారికి ఉన్న రథాల కంటే మించినటువంటి శక్తివంతమైన దృఢమైనటువంటి రథాలు మరెవరికి లేవు. అందువలన మా రథాలు చాలా గొప్పవి, మా గుర్రాలు చాలా గొప్పవి అని వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. పాత నిబంధన అంతటిని మనం పరిశీలన చేసి చూస్తే చివరికి సొలొమోను సైతము పరమగీతాన్ని వ్రాసేటప్పుడు మాట్లాడుతూ అంటాడు, నేను ఎవరితో నిన్ను పోల్చుదును, ఫరో రథాశ్వములతో నిన్ను పోలుస్తాను అన్నాడు. ఫరో రథాశ్వాలు అంటే దేవుని అమోఘమైన జ్ఞానము కలిగినటువంటి సొలొమోను సైతం ఫరో రథాలకు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో, ఫరో యొక్క గుర్రాలకు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రథాలు, గుర్రాలు అతిశయ కారణాలే. కానీ వాటన్నిటికంటే మనం ఎక్కువగా అతిశయించేది ఎవరయ్యా అంటే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయపడుతున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మనం ఇర్మియా గ్రంథంలోనికి వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథం 9:23 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఆ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అతిశయం దేన్ని బట్టి అండి? అతిశయం జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలి? భూమి మీద నిరంతరము కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేటువంటి యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి అనేటువంటి మాటను ఇక్కడ పేర్కొన్నాడు. దేవుడెవరు? ఇక్కడ ఈ వాక్య భాగంలో భూమి మీద కృప చూపించేవాడు, నీతి న్యాయాలు జరిగించేవాడు. ఆయనను స్పష్టంగా గ్రహించగలిగిన రోజున మనకు ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత సంతృప్తి కలుగుతుందో చెప్పడానికి వీల్లేదు. ఆయన కంటే మిన్నయ్య అయిన వాడు మనకి ఇంకెవరు లేరు, ఆయన కంటే శ్రేష్ఠుడు మనకెవరు లేరు అనేటువంటి విషయం మనకు విదితం అవుతుంది. దాన్ని బట్టి మనం చాలా సంతోషిస్తాం, చాలా ఆనందిస్తాం, అతిశయిస్తాం కూడా. యాకోబు తన పత్రికలో రాస్తూ అంటాడు, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయిస్తున్నారు, ఇట్టి అతిశయమంతయు కేవలం చెడ్డది అన్నాడు. దేవుని యందు అతిశయించే అతిశయానికి భిన్నమైన అతిశయం ఏదైతే ఉందో అది చెడ్డది. దేవునితో నిమిత్తము లేనిది, దేవునితో ముడిపెట్టబడనిది, దేవుడి ద్వారా అనుగ్రహించబడనిది ఏదైతే ఉందో, లేదా తాను పొందిన దానిని బట్టి అతిశయిస్తూ తనకు ఇచ్చిన వాడిని మరిచిపోయే అతిశయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి అతిశయాలు చాలా చెడ్డవి. ఆ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం పొందిన దానిని బట్టి అతిశయిస్తున్నాం, కానీ మనకు ఇచ్చిన వాణిని బట్టి మనం అతిశయించడంలో మనం వెనకంజ వేస్తున్నాం. ఎవరు మనకి ఇచ్చారు? ఎవరి ద్వారా వాటిని మనం పొందాం? దేనిని బట్టి ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నాం? ఆయనను మరిచిపోయి మనం పొందిన దానిని బట్టి మాత్రమే అతిశయిస్తూ ఉన్నట్లయితే, మనం పొందింది మన దగ్గర నుంచి తీసివేయబడిన దినాన మనం అతిశయించడానికి ఏమీ మన దగ్గర మిగలదు. మనకు డబ్బు ఉండొచ్చు, మనకు జ్ఞానం ఉండొచ్చు, మనకు విద్య ఉండొచ్చు, మనకు పదవులు ఉండొచ్చు. ఏవి ఉన్నా సరే ప్రియమైన దేవుని పిల్లలారా, వాటిని మనం సరి అయిన రీతిలో వాడకపోయినట్లయితే, వాటిని బట్టే అతిశయిస్తూ దేవుణ్ణి మరిచిపోతే, మన దగ్గర ఉన్న అవన్నీ తీసివేయబడిన రోజున మనమందరం కూడా మరలా బేల మొక్కలు వేసుకొని కూర్చోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దేవుని యందు అతిశయించే ఆ అతిశయము చాలా ఉన్నతమైనదిగా ఉండడం చాలా అవసరం. ఈ భాగంలో కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎవరి యందు అతిశయించాలండి? ప్రభువునందే అతిశయించాలి, దేవుని యందే అతిశయించాలి. ఇర్మియా గ్రంథంలో మనం చదివినట్లుగా ఆయన భూమి మీద కృప చూపేవాడు, నీతి న్యాయాలు జరిగించేవాడు కనుక ఆయన యందే అతిశయించడము అనేది మనకు అన్ని విధాలుగా ఆశీర్వాదకరం, దీవెనకరం. ఇంతకు అతిశయించడానికి కారణాన్ని దైవజనుడైనటువంటి పౌలు ఈ కొరింథీ పత్రికలో ఇలా వ్రాస్తున్నాడు. ఏమిటంటే, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమయ్యాడు. ఆయన ఎవరట? మనకు జ్ఞానం. అంతేకాదు, ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, మనకు విమోచన. ఈ 4 ముక్కలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4 విషయాలు. ఒకటి జ్ఞానము, రెండవది నీతి, మూడవది పరిశుద్ధత, 4వది విమోచన. ఈ 4 ప్రపంచంలో మరే మతము ద్వారా కానీ, మరే విధమైనటువంటి విద్యాలయాల ద్వారా కానీ, మరే విధమైనటువంటి ఐశ్వర్య ఘనతల వలన కానీ ప్రజలకు దొరికేవి కావు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం. చాలామంది అనుకుంటారు ఒక మంచి యూనివర్సిటీకి వెళితే జ్ఞానం అబ్బుతుంది అని. యూనివర్సిటీస్లో నుంచి వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము భౌతిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి అది మంచిదే కావచ్చు, కానీ ఆ జ్ఞానము నిత్యత్వానికి తీసుకుని వెళ్ళే జ్ఞానం మాత్రం కాదు. ఆ జ్ఞానాన్ని గురించి మాట్లాడుకోవలసి వస్తే
కొరింథీ పత్రికలోనే పౌలు మాట్లాడుతూ అంటాడు, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయును అన్నాడు. అది ఉప్పొంగ చేసే జ్ఞానం. యాకోబును గనక అడిగితే, యాకోబు జ్ఞానాన్ని గురించి మాట్లాడేటప్పుడు రకరకాలైన జ్ఞానాలను గురించి మాట్లాడాడు. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానము వంటి జ్ఞానం అంటూ కొన్ని విషయాలు మాట్లాడాడు ఆయన. భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానములో మత్సరము, వివాదము, దూషణ, అల్లరి ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయట. కానీ పైనుండి వచ్చే జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు యాకోబు. పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది అంటూ పైనుండి వచ్చే జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. యేసు ప్రభువు ఏమయ్యాడో తెలుసా మనందరికీ? ఆయన పైనుండి దిగి వచ్చిన జ్ఞానం అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానము గనక మనలో ఉన్నట్లయితే మనలో పవిత్రత ఉంటుంది, మనలో సమాధానం ఉంటుంది, మనలో లోబడే గుణం ఉంటుంది, మనలో మృదుత్వం ఉంటుంది, మనలో సాత్విక చింతన అలవడుతుంది. మనం అందరం కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో మన జీవితాలను కొనసాగించుకోవడానికి మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అందుకే దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, ఆయన మనకు నీతి అయ్యాడు. నీతి రకరకాలైన రీతుల్లో లోకంలో ప్రత్యక్షపరచబడింది. చాలా మంది అనుకున్నారు, యూదులు అనుకున్నారు, అలాగే ఆనాటి అన్యజనులు అనుకున్నారు వాళ్ళ నీతి చాలా గొప్పది అని. కానీ వాళ్ళ నీతిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏమిటంటే, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవునికి విరోధులుగా మారిపోయారు అని రాశాడు బైబిల్లో. దేవుని నీతి వేరు, స్వనీతి వేరు. మరొక చోట యెషయా తన గ్రంథంలో రాస్తూ అంటాడు 64:6లో, అక్కడ ఉన్నటువంటి భక్తులు అన్నారట, మా నీతి క్రియలన్నీ కేవలము మురికి గుడ్డల వలె అయిపోయాయి అని. మేమందరము ఆకుల వలె వాడిపోయాము, మేమందరము అపవిత్రుల వంటి వారం అయిపోయాము, మా నీతి క్రియలన్నీ కేవలము మురికి గుడ్డల్లాగా మారిపోయాయి అంటూ ఆక్రోశించారు వాళ్ళందరూ కూడా. కానీ దేవుని నీతి పైనుండి ప్రత్యక్షపరచబడి మన హృదయాలలోనికి వచ్చి మన జీవితాలను నీతియుక్తంగా మార్చింది. ఈ నీతి దేవుని ఎదుట నిలబెట్టడానికి తగినటువంటి నీతి. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న నీతి మనుష్యుల ఎదుట నిలబెడుతుందేమో, కానీ దైవ నీతి అనేది మహోన్నతుడైన దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన పరిశుద్ధత అయ్యాడు మనకు. ఎవరండి పరిశుద్ధపరచగలిగేది లోకంలో? బైబిల్ బోధిస్తుంది, పరిశుద్ధుడు అనేవాడు ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పరిశుద్ధత లేని వ్యక్తి పరిశుద్ధపరచలేడు. మలినమైన చేతులతో నేను మరొక వ్యక్తిని శుద్ధి చేయడం అనేది సాధ్యం కాదు. కానీ మాలిన్యము లేని ప్రభువు, పరిశుద్ధుడైన ప్రభువు మన జీవితాన్ని ఆయన పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియలో ఆయన అద్భుతమైనటువంటి రీతిలో మన కొరకు దిగి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా ఆయన మనకు పరిశుద్ధతగా మారిపోయాడు. అంతేకాదు, సాతాను కట్లతో, అవినీతి చర్యలతో అగాధములోనికి వెళ్ళిపోయేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మన జీవితానికి ఆయన పాపపు కట్లను తెంచివేయడం ద్వారా, దుర్నీతి బంధకాలను ఆయన విడగొట్టడం ద్వారా ఆయన మనకు విమోచకుడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆయన ద్వారా మనకు లభించినటువంటి అద్భుతమైన కార్యాలు. అందుచేత మిగిలినటువంటి వేటి అందు మనం అతిశయించాల్సిన అవసరత లేదు. ఎప్పుడైనా మనకున్న కులగోత్రాలు కావచ్చు, మనకున్న ధనఘనతలు కావచ్చు, మనకున్న ఆస్తి అంతస్తులు కావచ్చు, మనకున్నటువంటి స్థాయి ప్రమాణాలు ఏవైనా కావచ్చు, వాటిల్లో కాదండి మనం అతిశయించవలసింది. మనం అతిశయించవలసింది ప్రభువులందు మాత్రమే. ఎందుకయ్యా అంటే, లోకములో ఉన్నటువంటి ఏమీ చెయ్యలేని గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు చేశాడు. ఆయన మనకు జ్ఞానం అయ్యాడు, మనకు నీతి అయ్యాడు, మనకు పరిశుద్ధత అయ్యాడు, మనకు విమోచన అయ్యాడు. కాబట్టి వీటి ద్వారా మనం నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి, నిత్య జీవాన్ని పొందడానికి, దేవుని రాజ్యములో యుగ యుగాలు మెలగడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి యాక్సెస్, అద్భుతమైన అవకాశం మనకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యందు అతిశయిస్తూ, ఆయన యందు ఆనందిస్తూ మనం ముందుకు సాగిపోతే మన జీవితాలు ఎంతో గొప్ప దీవెనకరంగా ఉంటాయి.
ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టగలిగిన శ్రేష్టమైన వ్యక్తులంగా మనం నిలబడడానికి, మనం ముందుకు అడుగు వేయడానికి మనకు ఆస్కారం కలుగుతుంది. పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అన్నాడు ఈ విధంగా: బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు శరీరంగా యేసుక్రీస్తులో గుప్తములై ఉన్నాయి అని. యేసుక్రీస్తు మనకు దొరికాడు అంటే మనకు దొరకనిది అంటూ ఏది లేనే లేదు. యేసు నీకుంటే నీకు అన్నీ ఉన్నట్లే, అన్నీ ఉన్నట్లే. అందుకే కదా నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కీర్తనకారుడు మాట్లాడాడు, నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకు ఏది అక్కరలేదు అన్నాడు. అక్కర్లా. ఎందుకని అక్కర్లేదన్నాడు? ఎందుకు అక్కర్లేదన్నాడు? నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేది అక్కర్లా. ఎందుకు అన్నాడండి? నీలోనే అన్నీ ఉన్నాయి గనుక, నీవే అన్నీ అయి ఉన్నావు గనుక, నీవే సర్వమై ఉన్నావు, సమస్తమై ఉన్నావు, సమస్తానికి మూలమై ఉన్నావు గనుక, ఇఫ్ యూ హ్యావ్ విత్ మీ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నువ్వు నాకుంటే నాకు అన్నీ ఉన్నట్లే. కీర్తనకారుడు దావీదు పాడుతూ అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. ఆయన ఉన్నట్లయితే సర్వం ఉన్నట్లే. చాలా విచారకరమైన విషయం ఏమిటంటే ఈ రోజున యేసు మనకున్నాడు అని చెప్పుకుంటూ, యేసును ఆరాధించే ఆరాధకులమని చెప్పుకుంటూ, ఆయన మీద మనం ఆధారపడడం లేదు గనుక, ఆయనను మనం హత్తుకొని బ్రతకడం లేదు గనుక, ఆయనను మనం సరి అయిన రీతిలో విశ్వసించి మనం ముందుకు సాగడం లేదు గనుక, చాలాసార్లు నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పుకుంటున్నాం మనం చాలాసార్లు. అన్నీ ఉండి కూడా లేవు అని చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటుతో కూడిన విషయం. దేవుని పిల్లలు దేవుణ్ణి కలిగి ఉండి నాకు అన్నీ ఉన్నాయి, నీవే నా సర్వం అని అనగలిగితే ఆయనలో నుండి మనం ఏదైనా తీసుకోగలుగుతాం. ఆయనను ప్రక్కన పెట్టివేసి మనం దిక్కులు చూడడం మొదలు పెడితే ఆయన దగ్గర నుంచి మనకు దొరికేదంటూ ఏది ఉండదు. అన్నీ ఉండి కూడా ఇంకెక్కడో ఎక్కడో 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 ప్రాకులాడాల్సినటువంటి అవసరత మనకేమీ లేదు. ఆయన మనందరికీ సర్వమై ఉన్నటువంటి రక్షకుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన కంటే ఎక్కువగా మనము దేనియందు మరి దేనియందు కూడా అతిశయించకుండా ఉందుముగాక. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు గొప్ప మనుషులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, మహాఘనమైనటువంటి వ్యక్తులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారు ఉన్నారండి మాకేం పర్వాలేదండి అని ఎప్పుడు అనుకోవద్దు. వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్, నాకేం పర్వాలేదు అనుకోవాలి మనం, అంతే. యేసు ఉన్నాడు, నాకేం పర్వాలేదు అనేటువంటి ధోరణి తప్ప, నాకు అన్నీ ఉన్నా లేకపోయినా యేసున్నాడు అనేటువంటి ఆ అభిప్రాయం తప్ప, నాకు అన్నీ ఉన్నాయి నాకేం పర్వాలేదు అనేటువంటి ధోరణి మనకు పనికిరాదు. ఎందుకంటే అన్నీ మనల్ని వదిలిపెట్టి వెళ్తాయి, కానీ యేసు మాత్రం మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ధనఘనతలు ఒకవేళ మాసిపోవచ్చు, మన దగ్గర నుంచి మరుగైపోవచ్చు, కానీ యేసు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు, ఆయన విడనాడేటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన యందు అతిశయిస్తూ, ఆయనలోనే ఆనందిస్తూ దేవుని పిల్లలమైన మనం ముందుకు అడుగు వేయడం మనందరి యొక్క బాధ్యత, మన కర్తవ్యం. ఇటు గొప్ప రక్షకుని మనందరం కలిగి ఉన్నందుకు మనందరం చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. మీ దీవెన, మీ ఆశీర్వాదాన్ని మెండైన రీతిలో బిడ్డలందరికీ అనుగ్రహించి నీ కృపలో, నీ కాపుదలలో వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎల్లవేళలా నీ యందు మాత్రమే అతిశయిస్తూ, నీకు లోబడి జీవిస్తూ, నీ ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటూ దైవ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడిన వారమై ముందుకు అడుగు వేయడానికి నీ కృపను మొక్కిమ్మని వేడుకుంటున్నాము. యేసు సర్వశక్తి గల నామం పేరట ఈ మనవులు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉంటే మీ ఆనందాన్ని మాతో పంచుకోండి.
మేము మీ విషయమై దేవుని స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. మీ బంధువులకు, మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి దీవెనలకు పాత్రలు కండి. మాతో సంప్రదించవలసినటువంటి మా చిరునామా రెవరెండ్ సజ్జా బర్నబాస్, గాస్పల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్, గ్రేస్ గార్డెన్స్, బైపాస్ రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9885681695 మరియు 9885681697.